హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటెల రాజేందర్ సీరియస్ కామెంట్స్ చేశారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్లతో షెడ్లను కూలగొట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సామాన్యులకు శని ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ ప్రైవేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు. సార్ అటు నుంచి తీసుకొచ్చాను. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తున్నాయి. ఎవరి జోలికి వస్తావు నువ్వు? ఎవరి జోలికి వస్తావు నువ్వు? చిన్నలు నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున పడ్డా, నీకేం కక్ష ఉందో నాకు తెలియదు. ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతాడు, ఆయన దానికి హైడ్రాకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి షెడ్డును కూలగొట్టిన ఆయన నాయకుడు. నేను అంటున్నా, నాయకుడు నువ్వు ఎట్లా కూలగొట్టినవో రేపు కోర్టు తెలుస్తుంది. అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు. షెడ్లు కూలగొట్టి అందులో ఉన్న సామాను కూడా డోజర్లు ఎక్కించి అంటే ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు, ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు. అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. తప్పకుండా ఇవన్నీ అంటున్నా, ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెస్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నావు. వాళ్ళ ఉసురు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కన్నీళ్ళు ఊరికే పోవు. వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇలా హైదరాబాద్లో చెరువుల పక్క పొంటి కానీ ఆనాడు మనిషి తిరిగినటువంటి అడవులలో చెట్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవించడం అంతా కూడా పేదవాళ్ళే.